శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతా సూక్తుల్లో భాగంగా మరి మనం చాలామంది ప్రతి వాళ్ళు ఏమంటే సుఖం కోరుకుంటాడు కానీ కష్టం ఎవడు కోరుకోడు. కానీ చేసే పని బట్టి ఆ సుఖాలు వస్తుంటాయి. మన శ్రేయస్సుకు విఘ్నకారకాలు ఏంటి, దేనివల్ల మనకు విఘ్నం కలుగుతుంది అని ఆలోచించినట్లయితే దానికి సమాధానం భగవద్గీతలో మనకి 34వ శ్లోకంలో చెప్పాడండి. ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరపంథినౌ. కాబట్టి దీంట్లో కృష్ణ పరమాత్మ చెప్పేది ఏమిటంటే, ఓ అర్జున, నువ్వు ఇంద్రియముల యందు ఏమండి ఇంద్రియస్యార్థే, ఇంద్రియాలని ఆ ఇంద్రియాల సుఖం కోసం నువ్వు దాన్ని ఉపయోగించడం కాదు. కన్ను చూడమన్నదల్లా చూడటం, రుచి తినమన్నదల్లా తింటే నీకు అనారోగ్యాలు వస్తాయి, శరీరం ఆసుపత్రి పాలవుతుంది. అందువల్ల నువ్వేం చేయాలట, ఇంద్రియార్థములందున్నటువంటిది దాంట్లో రాగద్వేషం వ్యవస్థితం. దాంట్లో రెండు ఉన్నాయి ఆ ఇంద్రియాల్లో. రాగం ఉంది, ద్వేషం ఉంది. రాగం అంటే ఏంటి? అనురాగం. ఒక కంటికి అది నచ్చుతుంది, అది కావాలి, ఆ సినిమా చూడాలంటుంది. ద్వేషం, కొంతమందిని ఆ కన్ను ద్వేషిస్తుంది, కొంతమందిని ప్రేమిస్తుంది. దీంతో కూడిన మొత్తం ఇంద్రియాలు, పంచేంద్రియాలు కూడా. దాన్ని తయోర్న వశమాగచ్చేత్. కాబట్టి నువ్వు దానికి లోబడకూడదు. ఇంద్రియాలు చెప్పినట్టు నువ్వు వినకూడదు, నీ మనసు చెప్పినట్టు నువ్వు. చూడండి, జాగ్రత్తగా గమనించాలి. భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, ఇప్పుడు నువ్వు ఒక పని చేసేటప్పుడు ఇంద్రియం చెప్పినట్టు వింటున్నావా, మనస్సు చెప్పినట్టు వింటున్నావా? విద్యార్థి పాఠం చదువుకుంటున్నాడు అండి, చదువుతుంటే వాడు చెవులకు ఏదో పాట వస్తున్నది. వచ్చేటప్పటికి వాడు ఏం చేస్తాడంటే, ఈ ఇంద్రియం చెబుతుంది, చెవి ఇంద్రియం, నువ్వు ఆ పాట వినరా, పుస్తకం మూసి ఏం చెబుతుంది, అది ఇంద్రియం చెప్పింది. మనస్సు ఏం చెబుతుంది, వద్దు రేపు పరీక్ష నష్టపోతావు, ఆ పాట వినకపోతే రేపు మళ్ళీ ఎల్లుండి వినొచ్చు, నువ్వు మాత్రం చదువుకో అని చెబుతుంది మనస్సు. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఇంద్రియాలకు రాగద్వేషాలని ఇంద్రియం చెప్పినట్టు మనం వినకూడదు. కంటికి సినిమా చూడు అని చెబుతుంది, మనస్సు ఏం చెబుతుంది, వద్దు నువ్వు చూడొద్దు, నీకు అవతల పరీక్షలు ఉన్నాయని చెబుతుంది. మనస్సు చెప్పినట్టు వింటే నువ్వు బాగుపడతావు. మనస్సు అంటే మనస్సులోనే ఆత్మ పరమాత్మ ఉన్నాడు. మనస్సు చెప్పినట్టు కాకుండా నువ్వు ఇంద్రియం చెప్పినట్టు విన్నావనుకో, విన్నట్లయితే నీకేం జరుగుతుంది, నష్టపోతావు. అప్పుడు ఏమవుతుందా, తయోర్న వశం ఆగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినో. అప్పుడు ఈ ఇంద్రియాలే నీకు శత్రువులు. అది గమనించమన్నాడండి. ఇంద్రియాలు మనస్సు చెప్పినట్టు వింటే నీకు మిత్రులు. నువ్వు ఇంద్రియం చెప్పినట్టు విని మనసును పక్కకు తోచావనుకో, అప్పుడు ఈ ఇంద్రియాలు ఏమవుతాయి అంటే నీకు శత్రువులు అవుతాయి. అందువల్ల అర్థాత్తు చెప్పేదేంటి, ఇంద్రియ నిగ్రహము పాటించాలి. ఇది భగవద్గీత సారాంశం. ఎవరైతే ఇంద్రియ నిగ్రహం పాటిస్తారో వాళ్ళు ఉత్తములు. ఇంద్రియ నిగ్రహం పాటించలేని వాళ్ళు, ఆ ఇంద్రియాలే వాళ్ళకి శత్రువులై ఆ మనిషి యొక్క పతనానికి ఆ ఇంద్రియాలే కారణం అవుతాయి. స్వస్తి.